త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ప్రసాదించినప్పటికీ విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. ఆర్థిక సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సంపెంగలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. అష్టమ గురుకేతుల ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు, జాప్యాలు, విఘ్నాలు దూరం అవుతాయి. ఇక ఓం రమాయై నమః అనేటువంటి మహామంత్రం 11 సార్లు పఠించినప్పటికీ ఇదే ఫలితం చేకూరుతుంది. విద్యార్థులు పండ్ల పంపిణీ ఈరోజు చేసినట్టయితే విద్యలో ఏర్పడినటువంటి ఆటంకాలు దూరం అవుతాయి. ఉద్యోగార్థులు 11 ప్రదక్షిణలు ఈరోజు అమ్మవారికి చేయడం ద్వారా ఆశించినటువంటి కోరికలు పొందగలుగుతారు. వ్యాపారస్తులు బియ్యం దానం ఈరోజు చేసినట్టయితే ఐశ్వర్యం ఏర్పడుతుంది. పెళ్లి కానివారు ఈరోజు విష్ణు లక్ష్మీ సహస్రనామ పఠనాన్ని చేసినట్టయితే పెళ్లి త్వరితగతిని చేకూరుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. నూతన నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. వ్యాపారంలో కూడా అనుకూలత పెరుగుతుంది. గృహ విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని తులసి దళాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కూడా కలిసి వస్తాయి. ఓం నవదుర్గాయై నమః అనేటువంటి మహామంత్రం 11 సార్లు పఠించిన ఇదే ఫలితం ఏర్పడుతుంది. ఈరోజు విద్యార్థులు అమ్మవారికి 15 ప్రదక్షిణలు చేయడం ద్వారా విద్యలో అభివృద్ధి చేకూరుతుంది. ఉద్యోగార్థులు విడిపూలు అమ్మవారికి ఈరోజు సమర్పించినట్టయితే ఆశించినటువంటి కోరిక నెరవేరుతుంది. వ్యాపారస్తులు చీరల పంపిణీ ముత్తైదులకు చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. పెళ్లి కాని వారు ఈరోజు చందన సమర్పణ అమ్మవారికి చేసినట్టయితే వివాహం సత్వరం చేకూరుతుంది. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు లాభిస్తాయి. మిత్రులతోటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని గన్నేరు పూలతో పూజించి బొబ్బట్లను నైవేద్యంగా నివేదించడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. అలాగే ఓం శుభప్రదాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు పఠించినట్టయితే ఆగిపోయినటువంటి పనులు ఊపందుకుంటాయి. విద్యార్థులు ఈరోజు విడిపూల సమర్పణ అమ్మవారికి చేయడం ద్వారా విద్యలో విజయాలు తథ్యం. అలాగే ఉద్యోగార్థులు లక్ష్మీ నరసింహ అష్టోత్తర పఠనం ద్వారా ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. వ్యాపారస్తులు నవధాన్యాల్ని ఈరోజు దానం చేయడం ద్వారా ఆశించినటువంటి కోరికలు వ్యాపార రీత్యా నెరవేరుతాయి. పెళ్లి కాని వారు ముత్తైదువులకి ఈరోజు వాయనం ఇవ్వడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే మంచి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆర్థిక విషయాలు అనుకూలం. ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఓం హరిణ్యై నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు పఠించినట్టయితే పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. విద్యార్థులు ఈరోజు 11 ప్రదక్షిణలు అమ్మవారికి చేయడం ద్వారా విద్యలో ఉన్నటువంటి ఆటంకాలు పటాపంచలవుతాయి. ఉద్యోగార్థులు తులసి దళాల్ని అమ్మవారికి సమర్పణ చేయడం ద్వారా ఆశించినటువంటి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులు నాణేలతో అమ్మవారికి పూజ చేయించడం ద్వారా వ్యాపార అభివృద్ధి, ఐశ్వర్యం రెండూ చేకూరుతాయి. పెళ్లి కాని వారు ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించినట్టయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. వివాహం సత్వరం జరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలని దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని చేమంతులతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ఓం పద్మిన్యై నమః అనేటువంటి మహామంత్రం 11 సార్లు పఠించినట్టయితే ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ఈరోజు విద్యార్థులు హయగ్రీవ స్తోత్ర పఠనం ద్వారా బుద్ధి సూక్ష్మతని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉద్యోగార్థులు కృష్ణ అష్టోత్తర పఠనం పఠించినట్టయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులు 108 నిమ్మకాయలతో కూడినటువంటి పూజ నిర్వహించినట్టయితే వ్యాపార అభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపార దోషాలు తొలగిపోతాయి. వివాహం కానివారు ఈరోజు నాగ ప్రతిమకు ప్రదక్షిణ చేయడం ద్వారా
దోషాలన్నీ తొలగిపోయి వివాహం సత్వరం జరుగుతుంది. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. శారీరక శ్రమ అధికమైనప్పటికీ విజయాల్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విద్యారంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని నందివర్ధనాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. అష్టమ శని దోషం తగ్గుతుంది. ఓం అశోకాయ నమః అనేటువంటి మహామంత్రం 11 సార్లు పఠించినా కూడా ఇదే ఫలితం ఏర్పడుతుంది. విద్యార్థులు అమ్మవారికి 11 ప్రదక్షిణాలు చేయడం ద్వారా విద్యలో ఏర్పడేటువంటి ఆటంకాలు దూరం అవుతాయి. ఉద్యోగార్థులు శ్రీ వెంకటేశ్వర గోవింద నామాల పఠనం చేసినట్టయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రాప్తి చేకూరుతుంది. వ్యాపారస్తులు ఈరోజు ఆధ్యాత్మిక గ్రంథాలని పంపిణీ చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి ఏర్పడుతుంది. పెళ్లి కాని వారు ఈరోజు అనంత పద్మనాభ స్తోత్ర పఠనం చేయడం ద్వారా వివాహ సిద్ధి కలుగుతుంది. శరన్నవరాత్రుల్లో ఈరోజు 4వ రోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. మరి ఆ మహాలక్ష్మీదేవి యొక్క అవతారం యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. దుర్గా సప్తశతి అంతర్గతమైనటువంటి దేవీ చరిత్రలో ఆదిపరాశక్తి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాలని ధరించి దుష్ట సంహారం చేసినట్లు చెప్పబడింది. ఈ 3 శక్తుల్లో ఒక శక్తి అయినటువంటి మహాలక్ష్మి అపరిమితమైనటువంటి పరాక్రమాన్ని చూపించి మహిషుడనేటువంటి రాక్షసుని సునాయాసంగా సంహరించి మహిషాసుర మర్దినిగా ప్రసిద్ధి పొందింది. తలచినంతనే అష్టరూపాలతో సాక్షాత్కరించి ఈ శరన్నవరాత్రుల్లో అష్టసిద్ధుల్ని ప్రసాదించే మహాలక్ష్మీదేవి తన 2 చేతుల్లో కమలాలని ధరించి వరదాభయ హస్తాలతో గజరాజు తన్ని కొలుస్తుండగా కమలాసీనురాలుగా దర్శనమిస్తుంది. ఐశ్వర్యప్రదమైనటువంటి ఈ తల్లిని ఈ రోజు దర్శించేటువంటి వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవి ఈనాటి సుమ్మస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి సుమ్మస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.